వర్తన ఫైనాన్స్కు స్వాగతం. మీ విద్యార్థి రుణానికి వర్తనాను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ విద్యా ప్రయాణంలో భాగంగా ఉండడం మాకు ఆనందంగా ఉన్నది. ఈ వీడియోలో మీ రుణానికి సంబంధించిన మీ హక్కులు మరియు బాధ్యతల గురించి ముఖ్యమైన సమాచారం ఉన్నది. దయచేసి చివరి వరకు చూడండి. రుణ వితరణ. రుణ మంజూరు పత్రం మరియు వెల్కమ్ కిట్ మీ నమోదిత ఇమెయిల్ ఐడి, వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా మీకు పంపబడింది. దయచేసి ఈ పత్రాలను జాగ్రత్తగా చదివి మీ రుణానికి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను తెలుసుకోండి. మీకు ఈ పత్రాలను అందుకోకపోతే దయచేసి మీ స్పామ్ ఫోల్డర్ను తనిఖీ చేయండి. లేదంటే ఈ ముఖ్యమైన పత్రాలను మళ్లీ పంపించేందుకు care@vartana.comలో మా కస్టమర్ సేవా బృందాన్ని సంప్రదించండి. మీరు పొందిన రుణ మొత్తం ఒప్పందంలోని షరతుల ప్రకారం నేరుగా సంస్థకు జమ చేయబడింది. వితరణ తేదీ నుంచి 7 రోజుల ఫ్రీలుక్ పీరియడ్ ఉంది. ఈ సమయంలో మీరు వర్తనాకు రుణ మొత్తం మరియు ఆ రోజులకు సంబంధించిన వడ్డీతో పాటు రుణ ఖాతాను మూసివేయవచ్చు. ఫ్రీలుక్ పీరియడ్లో రుణ ఖాతాను మూసివేయడానికి ఇతర ఛార్జీలు పెట్టరు. దయచేసి గమనించండి, ఫ్రీలుక్ పీరియడ్ వితరణ తేదీ నుంచి కేవలం 7 రోజుల పాటు మాత్రమే ఉంటుంది. 7 రోజుల ఫ్రీలుక్ పీరియడ్ తర్వాత మీరు రుణ ఖాతాను ముందుగానే మూసివేయాలనుకుంటే స్వీకరణ పత్రం మరియు కీ ఫ్యాక్ట్స్ స్టేట్మెంట్లో పేర్కొన్న రుణ ముగింపు షరతులు మరియు ఛార్జీలు వర్తిస్తాయి. ఈఎంఐ చెల్లింపు. మీ ఈఎంఐ తేదీ ప్రతి నెల 5వ లేదా 10వ తేదీ మరియు ఈఎంఐ మొత్తం మీ స్వీకరణ పత్రంలో సూచించబడింది. ఈఎంఐ మీ బ్యాంకు ఖాతా నుండి రుణ ఒప్పంద సంతక ప్రకారం ఈనాచ్ లేదా యూపీఐ ఆటోపే రిజిస్ట్రేషన్ ఆధారంగా కట్ చేయబడుతుంది. మొత్తం ఛార్జీలు మీరు తిరిగి చెల్లించాల్సిన తేదీకి కొన్ని రోజుల ముందు ఎస్ఎంఎస్, వాట్సాప్ మరియు ఇమెయిల్ ద్వారా రిమైండర్ సందేశాలు మేము పంపవచ్చు. మీ ఈనాచ్ లేదా యూపీఐ రిజిస్ట్రేషన్తో ఏదైనా సమస్య ఉంటే సులభమైన అనుభవాన్ని పొందడానికి దయచేసి దీన్ని త్వరగా పూర్తి చేసుకోండి. దయచేసి సమయానికి ఈఎంఐ చెల్లించడానికి ఎప్పుడు మీ బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచండి. మీ ఈఎంఐ చెల్లింపులో ఆలస్యం జరిగితే అధిక వడ్డీ, ఓవర్డ్యూ ఛార్జీలు విధించబడవచ్చు మరియు ఇది మీ క్రెడిట్ రికార్డును ప్రభావితం చేయవచ్చు. అందువల్ల మీ ఈఎంఐని నిర్ణయించిన తేదీనే చెల్లించడం ఎంతో ముఖ్యం. మీ షెడ్యూల్ చేసిన ఈఎంఐ తేదీ నాడు చెల్లించలేకపోతే దయచేసి మీ శాంక్షన్ లెటర్లో పేర్కొన్న వర్చువల్ ఐడిను ఉపయోగించి వీలైనంత తొందరగా ఈఎంఐని మాకు బదిలీ చేయండి. మీ వర్చువల్ ఐడి వీటీఎన్తో ప్రారంభమై తర్వాత రుణ ఐడి మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ ఐసిఐసి 00000103 ఉంటాయి. వర్చువల్ ఐడి ఉపయోగించి ఈఎంఐ చెల్లించడానికి సవివరమైన సూచనలకు మీ స్వీకరణ పత్రాన్ని చూసి సూచనలను అనుసరించండి. దయచేసి నగదు లేదా ఇతర ఎలాంటి మార్గాలతో చెల్లించవద్దు. ప్రతిరోజు ఆలస్యమైతే ఛార్జీలు అదనంగా పెరుగుతాయి, కాబట్టి దయచేసి త్వరగా చెల్లించండి. కోర్సు నిలిపివేత. దయచేసి గమనించండి, ఈ లావాదేవీలో వర్తన కేవలం రుణం అందించే సంస్థ మాత్రమే మరియు మీరు చేస్తున్న కోర్సుపై ఎలాంటి నియంత్రణ లేదు. మీరు ఏ కారణం చేతనైనా కోర్సును నిలిపివేయాలని నిర్ణయించుకుంటే రుణ ఒప్పందంలో వివరించిన విధంగా పెరిగిన వడ్డీ మరియు ఛార్జీలతో పాటు పూర్తి రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీరు బాధ్యులుగా కొనసాగుతారని గమనించడం ముఖ్యం. మీరు రుణగ్రహీతగా ఉన్నారు మరియు సమయానికి మొత్తం రుణ మొత్తం చెల్లించేందుకు బాధ్యత వహించాలి. రుణం నేరుగా సంస్థకు జమ చేయబడింది, తద్వారా నిధుల దుర్వినియోగం జరగకుండా నిరోధించేందుకు మరియు మీపై బాధ్యత తీసుకోనందుకు ఒక సాకుగా ఉండకూడదు. రుణ చెల్లింపులో డిఫాల్ట్. ఈఎంఐలు చెల్లించని సందర్భంలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి అవసరమైన వసూలు చర్యలు ప్రారంభించవచ్చు. ఈ చర్యల్లో మా సంస్థ ప్రతినిధులు మీ నివాసం లేదా కార్యాలయానికి పర్యటనలు చేయవచ్చు మరియు అవసరమైనట్లయితే క్రిమినల్ మరియు సివిల్ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. దయచేసి రుణ మంజూరు పత్రంలో సూచించిన వివరాలను పరిశీలించాలని మేము వినమ్రంగా కోరుతున్నాము, ప్రత్యేకంగా కీ ఫ్యాక్ట్స్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ యొక్క పేజీ 2ను సూచిస్తూ ఇలాంటి పర్యటనలు మరియు చట్టపరమైన ప్రక్రియలపై వర్తించే ఛార్జీల గురించి సమగ్ర సమాచారం అందిస్తోంది. రుణాన్ని ముందుగానే మూసివేయడం. రుణ ఒప్పందం ప్రకారం
చివరి ఈఎంఐ చెల్లించబడిన తర్వాత రుణం ఖాతా ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది. మీరు రుణాన్ని ముందుగానే ముగించాలనుకుంటే, మీరు మీ స్వీకరణ పత్రంలో సూచించినట్లుగా ప్రీపేమెంట్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మీరు వితరణ తేదీ నుండి 6 నెలల తర్వాత రుణం ఖాతా ముందుగానే మూసివేయవచ్చు. దీనికి సంబంధించిన షరతులు మరియు నిబంధనలు మీ స్వీకరణ పత్రంలో సూచించబడ్డవి. మీ ప్రీక్లోజర్ అభ్యర్థనను care@vartana.com కు పంపవచ్చు మరియు మేము మీ అభ్యర్థనను నిర్దిష్ట కాలసీమలో ప్రాసెస్ చేయబడుతుంది. సంప్రదింపు సమాచారం అప్డేట్ చేయడం. లోన్ రీపేమెంట్ వ్యవధిలో మనం సన్నిహితంగా ఉండటం ముఖ్యం. మీ మొబైల్ నంబర్, ఇమెయిల్, నివాస చిరునామా లేదా వాట్సాప్ నంబర్ వంటి మీ సంప్రదింపు వివరాలలో ఏవైనా మార్పులు ఉంటే మాకు తెలియజేయడం ముఖ్యం. మీ సమాచారాన్ని నవీకరించడానికి దయచేసి care@vartana.com కు ఇమెయిల్ చేయండి. మాతో ఏదైనా కమ్యూనికేషన్ సమయంలో మీ క్లయింట్ ఐడి మరియు లోన్ ఐడిని ఎల్లప్పుడూ ప్రస్తావించండి. ఆర్బీఐ విధానాల ప్రకారం మీ కేవైసీ వివరాలను తరచుగా అప్డేట్ చేయడం తప్పనిసరి. మీ కేవైసీ నవీకరణ సమయం వచ్చినప్పుడు దయచేసి నవీకరణకు సహకరించండి. మేము మీతో సంబంధం పెట్టుకోవడాన్ని విలువ చేస్తాము. మీకు సమాచారాన్ని అందించడంలో మరియు మీరు మాతో బంధం కొనసాగించడంలో మా అంగీకారం భాగంగా మీరు మీ రుణానికి సంబంధించిన రిమైండర్ కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలు మరియు ఇమెయిల్స్ దయచేసి స్వీకరించండి. అత్యధికంగా అడిగే ప్రశ్నలు. 1వ ప్రశ్న: నేను ఈ ఎంఐ డ్యూ తేదీని మార్చగలనా? సమాధానం: మేము అన్ని కస్టమర్ల కోసం ఒకే డ్యూని అనుసరిస్తాము మరియు ఈ సమయంలో డ్యూను మార్చడం సాధ్యము కాదు. 2వ ప్రశ్న: నేను ఆటో డెబిట్ చెల్లింపు కోసం బ్యాంక్ ఖాతా మార్పు చేయవచ్చా? సమాధానం: అవును. మీరు మీ అభ్యర్థనను సంబంధిత డాక్యుమెంట్లతో care@vartana.com కు ఇమెయిల్ చేయవచ్చు మరియు కొత్త ఈనాచ్ మాండేట్ను అందించవచ్చు. 3వ ప్రశ్న: నేను రుణాన్ని రద్దు చేయవచ్చా? సమాధానం: మీరు ఫ్రీలుక్ పీరియడ్, వితరణ తేదీ నుండి 7 రోజులు మధ్య రుణాన్ని రద్దు చేయవచ్చు. ఏదైనా ఛార్జీలను చెల్లించకుండా వర్తించాల్సిన వడ్డీని మాత్రమే చెల్లించడం ద్వారా. ఫ్రీలుక్ పీరియడ్ తర్వాత మీరు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా వర్తింపచేయదగిన ఛార్జీలతో రుణాన్ని ప్రీక్లోజ్ చేయవచ్చు. 4వ ప్రశ్న: నేను ఈఎంఐ మొత్తం తగ్గించి రుణ కాలం పెంచవచ్చా? సమాధానం: కాదు. ఈఎంఐ మొత్తం మరియు రుణ కాలం క్రెడిట్ రిస్క్ పాలసీ ఆధారంగా నిర్ణయించబడతాయి మరియు వాటిని మార్చడం సాధ్యం కాదు. 5వ ప్రశ్న: నాకు ఇన్స్టిట్యూట్ లేదా కోర్సు నాణ్యత నచ్చట్లేదు మరియు నేను కొనసాగించడం లేదు. నేను రుణ చెల్లింపును ఆపగలనా? సమాధానం: కాదు. రుణ మొత్తం ఇప్పటికే ఇన్స్టిట్యూట్కు పంపిణీ చేయబడింది మరియు వడ్డీ మరియు వర్తింపచేయదగిన ఛార్జీలతో డబ్బు తిరిగి చెల్లించే బాధ్యత మీదే మరియు మీ మీదే ఉంటుంది. 6వ ప్రశ్న: వ్యక్తిగత కారణాల వల్ల నేను కోర్సును కొనసాగించలేకపోతున్నాను మరియు కోర్సును నిలిపివేయాలనుకుంటున్నాను. నేను ఇన్స్టిట్యూట్ నుంచి డబ్బు తిరిగి పొందగలనా? సమాధానం: మేము కేవలం రుణం అందించే సంస్థ మాత్రమే మరియు ఇలాంటి ప్రశ్నలు ఇన్స్టిట్యూట్కు తెలియజేయాలి. కస్టమర్ సపోర్ట్. మేము వర్తనాతో ఒక ఆనందకరమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి కట్టుబడినాము. ఎలాంటి సహాయం అవసరమైనా దయచేసి మాకు చేరవేయండి. మాకు హెల్ప్లైన్ లేదా ఇమెయిల్ ద్వారా చేరవేయండి. హెల్ప్లైన్ 080684557777 సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు. ఇమెయిల్ care@vartana.com